అరవింద్ మాట గుర్తొస్తే నిన్న మెదక్కి సంబంధించినటువంటి అంశంలో కూడా బాగా ఒకరిపైన ఒకటి ఆరోపణలు వచ్చినాయి. మెదక్కి సంబంధించినటువంటి దాంట్లో మెదక్ అభ్యర్థి వెంకటరామరెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చాలా దగ్గరి బంధువు అనేటువంటిది ప్రజల్లోకి నిన్న చర్చ జరుగుతున్నది. అందుకనే కావాలని కాంగ్రెస్ పార్టీ అక్కడ వెంకటరామరెడ్డిని గెలిపించడం కోసం నీలం మధు అనేటువంటి ఒక మామూలు అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ద్వారా పెట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా వెంకటరామరెడ్డికే పని చేయాలనేటువంటి మెసేజ్ వెళ్ళే విధంగా ఇక్కడ వీళ్ళ మధ్యన చర్చలు జరిగాయనేటువంటి రాజకీయ ఆరోపణలు మొదలైపోయినాయి. అది నిజమా కాదా అనేటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డి మిగిలినటువంటి నాయకులు కూడా చేయాల్సి వస్తున్నది. ప్రజల్లోకి ఆ మెసేజ్ పోయింది. నీలం మధు అనేటువంటి వ్యక్తి అక్కడ ఏదో మెదక్లో పెద్ద అభ్యర్థి కాదు, ఆయన ఎంపీ స్థాయి నిలబడేటువంటి వ్యక్తి కాదు. కానీ వెంకటరామరెడ్డికి ఇక్కడ మంత్రి పొంగులేటికి ఉన్నది, వాళ్ళు వీళ్ళు కలిసిపోతున్నారు, మంత్రి పొంగులేటి వెంకటరామరెడ్డికి మద్దతుగా మెదక్లో పనిచేస్తారు అనేటువంటిది చర్చ సాగుతున్నది. ఇది పెద్ద విషయం. మెదక్లో బీఆర్ఎస్ కూడా ఎట్లయినా గెలవాలనేటువంటిది ఒకటి ఉంది. ఆయన గెలిచిన తర్వాత కాంగ్రెస్ పోతాడా, బీఆర్ఎస్ ఊళ్ళో ఉంటాడా, ఇంకేదైనా ఉంటాడా తెలియదు. కానీ మెదక్లో ఇవాళ బీఆర్ఎస్ పరిస్థితి కింద మీద ఉంది కాబట్టి అక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటైనాయా, లేదంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెనక నుంచి ఏమైనా వెంకటరామరెడ్డికి మద్దతు తెలుపుతారా అంటే వాళ్ళింటికి వీళ్ళింటికి ఏదో వియ్యం ఉన్నట్టుగా ఉన్నది. ఆ వియ్యం ప్రకారము వీళ్ళు వాళ్ళు ఒకటైపోయారనేటువంటిది ఇవాళ మెదక్కు సంబంధించినటువంటి ప్రజల్లో విస్తృత స్థాయిలో చర్చ జరుగుతున్నది. నిజమా కాదా అనేటువంటి పక్కన పెడితే ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చను మాత్రమే నేను ఇక్కడ బయటికి చెప్తున్నాను. వీళ్లకు వాళ్ళకు మధ్యన ఆ చర్చ మాత్రం విపరీతంగా నడుస్తున్నది. అనగా నీలం మధు కిచ్చుడైంది. నీలం మధు అనేటువంటి వ్యక్తి టీఆర్ఎస్లో ఉండి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పోయి, కాంగ్రెస్ నుంచి బీఎస్పీ పోయి, బీఎస్పీ నుంచి కాంగ్రెస్కి వచ్చి ఏమీ లేనటువంటి పటాన్చెరులో 20-30 వేల ఓట్లు వచ్చినటువంటి ఒక సాధారణమైనటువంటి అభ్యర్థిని మెదక్ లాంటి కీలకమైనటువంటి స్థానంలో అభ్యర్థిగా ప్రకటించిన నాడే ఒక అనుమానం మాత్రం మొదలైంది అనేటువంటిది చర్చ జరుగుతున్నది. ఆ అనుమానం నిజమా కాదా అనేటువంటిది అయితే రాజకీయ ఆరోపణలు చేసి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడితే కాదు, ప్రజల్లో ఉండేటువంటి చర్చ, ప్రజల్లో ఉండేటువంటి భావన, రాజకీయాలు కొంత తెలిసినటువంటి వాళ్ళు జరుపుతున్నటువంటి చర్చలో భాగంగా మెదక్కు సంబంధించి గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు వచ్చినటువంటి చర్చలో భాగంగా ఈ విషయాలను వెల్లడిస్తున్నా. మెదక్లో ఇప్పుడు వెంకటరామరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళంతా కలిసిపోయారా లేదా, కేవలం బంధాలు బంధుత్వాలు ఇంటి కుటుంబాల వరకే ఉన్నాయా, పార్టీలకు దానికి సంబంధం లేదా అనేటువంటి విషయాలు చెప్పాలి. ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళందరూ కాంగ్రెస్లో పోతున్నారు, కాంగ్రెస్ వాళ్ళంతా బీఆర్ఎస్లో పోతున్నారు. ఇక్కడ అక్కడ చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వెంకటరామరెడ్డి కూడా అదేమైనా చేయబోతున్నారా? ఎందుకంటే ఇంకా నామినేషన్లకు చాలా దూరం ఉన్నది. ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలను చెప్పుకుంటే ఈ 3 అంశాలు మాత్రం చాలా స్పష్టంగా గట్టిగా కనబడుతున్నాయి. ఈ అంశాలకు సంబంధించినటువంటి దాంట్లో దీనికి ఎవరు మద్దతు తెలుపుతారు ఏంటి అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే ఏం చేస్తారు, ఎట్లా ఉంటుంది మెదక్కు సంబంధించినటువంటి అభ్యర్థిత్వం విషయంలో సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఎన్నికల నాటికి వచ్చేస్తుంది. ఇవాళ మనం ముందుగానే చెప్పి ఉండొచ్చు, కానీ ఎన్నికల నాటికి దానికి సంబంధించినటువంటి విషయాలు మాత్రం బయటకు వస్తాయి.